వేస్ట్ లూజ్ గా కుట్టారండి, ఆల్టర్ చేసి ఇవ్వండి అంటే జస్ట్ అక్కడ మాత్రమే కుట్టేయడం వల్ల ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఇలా బయటికి వచ్చేసి చాలా ఎక్స్ట్రా వెయిట్ అనేది లోవర్ బాడీ మీద యాడ్ అయింది. ఇట్ డజంట్ గివ్ అ బొటిక్ ఫీల్ అట్ ఆల్. గురించి ఏం చెప్పాలి, ముందు ఫ్యూజింగ్ వెనకాల ఎలాస్టిక్ అని చెప్పాను, వాళ్ళు బక్రం యాడ్ చేశారు, అది చాలా గట్టిగా ఉంది. నాడా కడితే ఇలా బల్క్ యాడ్ అవుతుంది. అట్లీస్ట్ నా 18 years ఎక్స్పీరియన్స్ లో ఇలా జరగడం ఫస్ట్ టైం. మా బ్రైడ్ శారీకి బాటమ్ ప్లేస్ లో ఉండాల్సిన లేస్ ప్యాచ్ పైన టకింగ్ ప్లేస్ లో స్టిచ్ చేశారు. ఇంకా అప్పటికప్పుడు లేస్ రిమూవ్ చేసి జాయింట్ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి, కానీ బ్లెండర్ మిస్టేక్స్ జరగద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోస్లో చూపించినవి బ్లెండర్ మిస్టేక్స్, మనము కాంప్రమైజ్ అవ్వలేని మిస్టేక్స్. సో నార్మల్గా జనరల్గా లూజ్ టైట్ ఇలాంటివి జరిగినప్పుడు అవి పెద్ద మిస్టేక్స్ కాదు. ఒక స్టిచ్తో మీకు టైట్ అయినా అవుతుంది, లూజ్ అయినా అవుతుంది, అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఒక బ్లౌజ్ పైన 2-3 మెంబర్స్ వర్క్ చేస్తారు. మెజర్మెంట్ తీసుకున్నది ఒకరైతే, మాస్టర్ కట్ చేస్తాడు, స్టిచ్ చేసే వాళ్ళు స్టిచ్ చేస్తారు. ఎక్కడ మిస్టేక్ జరిగినా ఎండ్ ఆఫ్ ద డే మిస్టేకే. సో చిన్న చిన్న మిస్టేక్స్ని జరిగినప్పుడు వాటిని మ్యాక్సిమం వాళ్ళు సెట్ చేసి ఇస్తాము అంటారు. ఒకవేళ సెట్ చేయలేనప్పుడు చేయలేరు. అలాంటప్పుడు కస్టమర్ని కన్విన్స్ చేయగలగడమే తప్ప, లేదు అని అంటే ఇంకో బ్లౌజ్ అయినా స్టిచ్ చేసి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి అమౌంట్ కూడా పే చేసేయాలి. నేను కూడా చాలాసార్లు ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకోటి మా మిస్టేక్ కాబట్టి నేను అది చేసి తీరాలి. నేను వాళ్ళకి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి వేరే స్టిచ్ చేసి ఇచ్చాను, వాళ్ళు కన్విన్స్ అయినారు కాబట్టి. సో అలా చిన్న చిన్న మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకోగలిగిన మిస్టేక్స్ని, రీప్లేస్ చేయగలిగిన మిస్టేక్స్ని అయితే వదిలేయండి. కానీ పెద్ద పెద్ద మిస్టేక్స్ చాలానే చేస్తారు, చాలా అసలు యూజ్ అవ్వకుండా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ మంచి టైలర్ని వదలకండి.